కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామి భక్తుడు చమర్తి జయరామరాజు గారింట్లో స్వామివారిని దర్శించి ఎన్నో దివ్యానుభవాలను పొందిన ఎన్నో విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మరికొందరిని తెలుసుకుందాం. ఆత్మీయులారా, స్వామి భక్తుల సత్సంగానికి శుభ స్వాగతం. ఈ సత్సంగంలో భగవంతుడి అపార కరుణ అనేక రీతులుగా మనకు కనిపిస్తుంది. అందులో చాలా విశేషాలు మీకు తెలుసు. ఎట్లా అంటే, కరోనా రోజుల్లో మనం ఎక్కడ అడుగు తీసి బయటపెట్టడానికి వీలైనప్పుడు కూడా భగవంతుడు అనేక రూపాలలో వర్తమానాన్ని అందించి, వీడియోలు అందించి, వాటి ద్వారా అలా కొనసాగించటం భగవంతుడి అపార కరుణకు గుర్తుగా. అదేవిధంగా వెంకయ్య స్వామి వారు మన పరాత్పర దైవమైన పరమాత్ముడు అనేక మంది మహాత్ముల రూపంలో, మనుష్యుల రూపంలో మనకు చేసిన సహాయం వల్లనే, చేస్తున్న వాళ్ళ వంతు కృషి వల్లనే సత్సంగం కొనసాగుతుంది. ఇది ఒక అపురూపమైన అరుదైన విషయం. ఎట్లా అంటే, చాలామంది మహాత్ముల దివ్య చరిత్రలు మనం చదువుతుంటాం, వింటూ ఉంటాం. కానీ ఒక మహనీయుడి గురించి, ఆయన జీవితంలో లభించిన అనేక విశేషాలకు ఒక విశేషానికి బహుముఖమైనటువంటి కోణాలలోంచి ఆ విషయం తెలియటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక విషయం జరిగింది, ఆ రోజు 10 మంది ఉన్నారు, 10 రకాలుగా 10 సందర్భాల్లో మనకు చెప్పారు. అది జరిగిన విషయం ఒకటి, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్నట్టు. ఒక సత్యాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. స్వామి కృపను గుర్తు చేసుకుని ఎట్లా అంటే, ఈరోజు 2 విషయాలు. రాజుపాలెంలో చమర్తి వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. 4-5 అన్నల తమ్ముళ్ళు, వాళ్ళ బిడ్డలు, చాలా సంతతి కలిగిన కుటుంబం. వాళ్ళింట్లో మరొకరైన ఈరోజు ఆదిశంకరమ్మ ఏం చెప్తున్నారో చూద్దాం. ఈమె చమర్తి రామలింగరాజు చెల్లెలు. వీళ్ళమ్మ చమర్తి సుబ్బమ్మ స్వామి పట్ల చాలా భక్తి విధేయతలు కలిగి ఉండేది. స్వామిని అడగందే ఏ పని చేసేది కాదని, తన వివాహ విషయంలో కూడా స్వామివారిని అడిగిందని, ఆ విధంగా స్వామి ఒప్పుకుంటేనే తన్ని ఉదయగిరి సీతారాంపురం దగ్గర ఇచ్చి వివాహం చేశారని. ఆయన టీచరు, ఆయన పేరు నారాయణరాజు. స్వామి దయతోనే ఈరోజు మేము సలక్షణంగా ఉన్నామని చెప్తున్నది. స్వామివారు వీళ్ళు పక్క ఇళ్లలో ఉండటం వల్ల ఎక్కువగా స్వామితో చిన్న వయసు నుంచి ఉండటం జరిగింది. స్వామి దగ్గర తన చిన్నప్పటి నుంచి చూసిన ఎన్నో విషయాలు ఏం వివరించారు, అవి ఆ మాటల్లోనే విందాం. మాది కుల్లూరు రాజుపాలెం. నా పేరు శంకరమ్మ. నేను చిన్నపిల్లలప్పటి నుంచి మా అమ్మ మా నాయన మా ఇంట్లోనే ఉండేవాడు. స్వామి పక్కన ఒక పూరిల్లు ఉండేది మా ఇంటి పక్కనే. మా మేనమాంక పిల్లలు లేకుంటే ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన స్వామి పెడితే వచ్చి ఎవరు బాగాలేక వచ్చినా ముద్దర్లు వేసుకునేది. 7 ముద్దర్లు 10. మా అన్నయ్య పేరు రామలింగరాజు అయితే ఆయన రాజు రాజు ముద్దర్లు వేద్దురా అనేది పిల్లకాయలకి ఎవరికైనా జ్వరం అని చెప్తే పంచి పట్టుకు కట్టేది, దూరంగా నిల్చుకునేది, ఇసురుతాడట. 4 సార్లు ఇసిరేది. ఇంక పోయింది పో అని చెబుతాడు, జ్వరం పోతుంది మా ఇంటి చేస్తేనా. ఆ ముద్దర్లు వచ్చి తలకన పెట్టుకోమంటాడు పిల్లలకి ఏమన్నా బాగులేక వస్తే. ఆ తర్వాత అన్నీ ఇంక మా అమ్మను పెట్టి సుబ్బక్క అన్నం పెట్టమంటే పెడితే చుట్టూ ఆకు నిండా పెట్టమంటాడమ్మా. పెడితే చుట్టూ పెడతాడు ముద్దలు చేసి. ఏంది స్వామి మీ తినేది చుట్టూ జీవరాశులు ఇన్ని తింటుండే చూడు సుబ్బక్క, మీకు కనపడుతున్నాయి ఎన్నే? అవి నాకు కనపడుతుండే, మీకు కనపడలే అంటాడు. మేము నవ్వుకుండేది చిన్నపిల్లలంగా తమాషగా మేము నవ్వుకుండేది ఎన్నట్ట.
అట్లా చేసేవాడు చిన్నప్పటి ఎప్పుడు సీతారాం రాయించుకుంటా, రాత్రులు పగులు సీతారాం రాయించుకుంటూ ఉండేవాడు ఎప్పుడు చూసినా కానీ. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంకా తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది. మా ఉదయ్ దగ్గర ఇచ్చారు నన్ను ఆయన. ఇంకా తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ స్వామి దగ్గరే ఉండి మాట్లాడి చేసేవాడు. తర్వాత అంత ట్రెస్ లేదమ్మా నాకు పెళ్ళి అయిపోయినాక. పెళ్ళికి ముందంతా స్వామి దగ్గర ఉండేవాళ్ళం మేము పిల్లలమంతా. మా అన్నదమ్ములంతా 4-5 మంది మా వాళ్ళు. అందరూ పిల్లకాయలు కానీ మా అమ్మ కానీ అన్నం పెట్టేదాన్ని కానీ మేము అంతా బాగా చూసుకునేవాళ్ళం స్వామిని. ఎవరు జ్వరం వచ్చింది పిల్లలు కానీ వచ్చినా ఇసిరితే జ్వరం పోతుంది. మా గుడ్డ అయితే దూరంగా నిలబడేది, ఇసురుతాడు గుడ్డతో పంచితో. మా అన్న అయితే ఎన్ని పంచులు ఎన్ని తీసిచ్చిండో ఎన్ని చించేది మెళ్ళ వేస్తాడు పిల్లలకి. ముళ్ళు వేసేది మెటకలు వేస్తాడు జ్వరం పోతుంది అని. మా అన్న పేరు శమత్తి రామలింగరాజు, అత్తగారింటి పేరు రుద్రరాజు, నారాయణరాజు. ఉదయగిరి దగ్గర సీతారాంపురం వెంబడి ఏమన్నీ స్వామి దగ్గర చూపించుకునేవాళ్ళం. ముద్దర్లో రాసిస్తాడు, రాసుకోమని చెప్తాడు, ఆయనే చెప్తాడు. ఆ పెళ్ళిళ్ళు అడిగితే చెప్తాడు పలానా చోట అని చెప్పు. అన్నల తమ్ముళ్ళు 5 అక్క చెల్లెళ్ళు 2. మా అక్కయ్యకు బాగా లేకొచ్చిందమ్మా. పెళ్ళి నాన్నక బాగా చేసాడు ఆయన. ఇంకా మాకు పెళ్ళిళ్ళ కంటే ఇంకా అన్నీ చూసేవాడు, అన్నీ చూస్తాడు, అన్నీ మాట్లాడతాడు. మా అమ్మతో బాగా చెప్పాడు, సుబ్బక్క అంట మా అమ్మని బాగా మాట్లాడతాడు స్వామి. గోడ కింద నేను అది చిన్న గోడ, ఒక్కరోజు నడగోడ. మేము అవతలకి దాటుకునేది, స్వామితో మాట్లాడేది, కాసేపు కూర్చుండేది. అది రాసుకోండి చెప్తాను అంటాడు. ఎవరన్నా బాగా లేకొస్తే కోటి పడిగలు చెప్పేది అవన్నీ చెబుతాడమ్మా. ఇంకా ఏమేంటే అన్నీ చెబుతా ఉంటాడు రాసుకోమని. మా అమ్మ అడిగింది, అడిగితే స్వామి ఉత్తరాది అడుగుతాడు, ఏం బంగారం ఇచ్చేసి సుబ్బక్క ఏం కాదని చెప్పిండు స్వామి. నాకేం బాగానే జరిగిందమ్మా. కుల్లూరుకి చెందిన లక్కాకుల రఘురామయ్య ద్వారా మనకి ఒక గొప్ప విషయం తెలిసింది. ఒకసారి స్వామివారితో వీళ్ళంతా నదిలో పడవలో వెళ్తూ ఉన్నప్పుడు పడవలో ఉన్న ఒక ఆయన స్వామిని, అయ్యా ఇక్కడ కట్ట వస్తుంది, ప్రాజెక్ట్ వస్తుంది అన్నారు, ఏం కట్ట అని కొంచెం ఎగతాళిగా అడిగారని. అది మట్టి కట్టలయ్యా, అది వస్తుంది అని స్వామి చెప్పడం జరిగింది. ఆ విధంగా స్వామిశిల ప్రాజెక్టు రాకముందే స్వామి ఆ విషయాన్ని వివరించారని కూడా ఈ రఘురామయ్య ద్వారా తెలిసింది. పడవలో పోతున్నారు వాళ్ళు. పడవలో పోతూ ఉంటే స్వామి ఉన్నారు అక్కడ. స్వామి ఎటువంటి వారు? మానవ జాతిలో అపురూపమైన అరుదైన, ఒక మానవుడు ఎలా జీవించాలో తెలిసినటువంటి, ప్రపంచపు దృష్టికి అందనటువంటి మహానుభావుడు. ఆయనకు అద్భుతమైన రీతిలో ప్రవర్తన ఎలా ఉండాలో తెలిసిన ప్రవర్తన కళాశీలుడు. చూడటానికేమో సామాన్యమైన పేద రైతులాగా కనిపిస్తాడు. ఆయన కూర్చునున్నాడు. ఆయన గురించి జనం అభిప్రాయం ఏంటి? ఆయన గుండం వేసుకుని ఉంటాడు, ప్రశ్నలు జ్యోతిష్యంలాగా ఏదో చెబుతుంటాడు, ప్రమాణ పత్రాలను మనం ఏదో చెబుతున్నామో వాటిని చీటు అంటారు, ఇలా అనుకునేవారు. వాళ్ళలో చాలామందికి స్వామి తెలిసిన, స్వామి గురించి నా అవగాహన లేనివాళ్ళు. సాధారణంగా పల్లెల్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక విషయం ఎవరైనా చెబితే ఆశ్చర్యంతో అబ్బురంతో దాన్ని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విధంగా పడవ సాగుతోంది పెన్నా నది మీద. కొంతమంది ఉన్నారు. అందులో ఒక అతను వ్యాఖ్యానపూర్వకంగా కొంచెం కిండల్గా, స్వామి ఇక్కడే కదా మీరు కట్టొస్తుంది అన్నారా? ఏం కట్టొస్తుందా అని అడిగాడు. అదేం భక్తితో అడిగిన మాట కాదు, వినయంతో ప్రశ్నించిన ప్రశ్న కాదు. కానీ అవతల వాడు ఎలా అడిగినా ఎలా చెప్పాలో తెలిసిన వారు వెంకయ్య స్వామి. మనందరం నేర్చుకోవాల్సిన విషయం అది. అవతల వాడు ఎలా ప్రశ్నించటం వాడి సంస్కారం, వాడి స్వభావం. సాధూత్తముడైన పరమాత్ముడైన ఆయన గారు తనదైన శైలిలో ఎలా ప్రవర్తించారో, రియాక్ట్ అయ్యారో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన వాళ్ళ స్వభావాన్ని పట్టించుకోలేదు, సత్యాన్ని మాత్రం చెప్పదలుచుకున్నారు. ఏమన్నారు? మట్టి కట్ట వస్తుంది లేయ్యా అంటే అక్కడ రాబోయేదాన్ని స్పష్టంగా చూచి, అంతకంటే ఇంకేమీ ఉండబోదని ఎంతో అద్భుతంగా తెలిసి చెప్పిన విషయం అది. చాలా మామూలుగా అన్నారు, అలవోకగా అన్నారు.
మహర్షుల జ్ఞానానికి తీటురాయిగా ఒక మాట చెప్పి ఆ మాటను అక్కడ సాక్షాత్కరింపచేశారు. మీరు ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో సోమశిలగ్గన వెళ్ళినట్టయితే ఆ సోమశిల దగ్గరుండే ఆ ప్రాజెక్ట్ను ఒకసారి చూడండి. ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు దాని మీద అనేక పరిశోధనలు చేసి ఆ 2 కొండల మధ్యలో ఎటువంటి డ్యామ్ నిర్మాణం చెయ్యాలి అంటే ఎర్త్ డ్యామ్ అన్నిటికంటే మంచిది అని చెప్పి ఆ రోజు ఇంజనీర్లు, పెద్దలు, మేధావులు నిర్ణయించిన పద్ధతిని ఎర్త్ డ్యామ్ అంటారు. దానికి అటు ఇటు నిర్మాణాలు చేసి మధ్యలో వచ్చి మట్టిని పోశారనమాట. దాన్ని ఎర్త్ డ్యామ్ అంటారు. మీరు ఎప్పుడైనా పోయి చూడవచ్చు. అది దేనికి? వెంకయ్య స్వామి యొక్క అపారమైనటువంటి ఆయన దృష్టికి. అంటే అర్థమైంది, ఎప్పుడో రాబోయేటువంటి విషయాన్ని ముందే చూచిన సుదూర దృష్టికి, అంతర్దృష్టికి ఉదాహరణగా ఆ కట్ట సోమశిల ప్రాజెక్ట్ ఉన్నదన్నమాట. మహాత్ములు అట్టివారు, వాళ్ళ జ్ఞానం అట్టిది. దానికి మరొక ఉదాహరణ స్వామి యొక్క ఈ పరిజ్ఞానం అని మనం గుర్తించవాలి. ఆయన చాలామందికి చెప్పారు. ఈ సంఘటనకు మనకు సుమారు 100 మంది పైన చెప్పారు. అంటే 100 మంది పడవలో ఉండి కాదు, ఏమి కట్ట వస్తుంది స్వామి అని అడిగారు ఆయన్ని. ఆయన ఒకప్పుడు పారతో అక్కడ అడ్డాలు వేస్తూ ఉంటే పోయి, ఎందుకు స్వామి ఏటికి అడ్డాలు ఎవరు నాకు కడతారా? ఎందుకయ్యా అంటే, అయ్యా ఇక్కడ కట్ట వస్తుందిలే అవయ్యా. ఏం కట్ట వస్తుంది స్వామి? మట్టి కట్ట వస్తుందిలే అయ్యా అని అవతలి వాడు ఎలా అడిగినా తనదైన శైలిలో లోకహితాన్ని కాంక్షించే ఒక సత్పురుషుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ప్రవర్తన అనుశీలనలో ఉండే అద్భుతావహమైన విషయం ఇందులో ఉంది.